హాయ్ గైస్, చూసారా ఇది సల్లండి 3-4 డేస్ నుంచి నిల్వ ఉంది. దాంట్లోనే మా మమ్మీ ఏం చేసింది, కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసింది. సరే ఎలా అయినా బాగానే ఉంటుంది కదా అని అలానే ఉంచాను 3 డేస్. ఇలా టెర్రస్ మీదకి తీసుకొచ్చాను. అలా మొత్తం వెన్నపూసలాగా కట్టేసింది. అదంతా ఒక స్టిక్తో ఇలా కలిపేయాలి. కలిపేశాక ఇది కంపోస్ట్ బిన్. ఆ పైన ఉన్న చెత్త అంతా కంపోస్ట్ బిన్. ఎందుకంటే ఎలాగో డైరెక్ట్ ఇది రైనీ సీజన్ కాబట్టి కుండీలో వేయలేమండి. వేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మ్యాగోట్స్ వస్తాయి. మ్యాగోట్స్ వచ్చి రూట్స్ డ్యామేజ్ అవ్వడమో లేకపోతే వాటర్ స్టోరేజ్ అవ్వడమో అవుతుంది. సో అందుకని అది వేస్ట్ మొత్తం తీసేస్తున్నాను. చూడండి, అదంతా నేను కంపోస్ట్ బిన్లో వేసాను. కంపోస్ట్ బిన్ అంటే జస్ట్ ఒక బకెట్ అండి. ఆ బకెట్లో డౌన్ ఒక స్మాల్ హోల్ చేసుకోవాలి. ఇందులో నుంచి రిలీజ్ అయ్యే లిక్విడ్ కంటెంట్ మొత్తం ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అది మనం లిక్విడ్ ఫెర్టిలైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కంపోస్ట్లో ఏంటంటే మనం మొత్తం ఈ కిచెన్ వేస్ట్ ఈ చెత్త అంతా వేసాక దాని మీద మళ్ళీ ఒక టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ వేయాలి. ఎందుకంటే పురుగులు లాంటివి రాకుండా కొంచెం మాయిశ్చర్ని పీల్ చేసుకుంటుంది పైన. అలా అది చూడండి, నేను సాయిల్ వేస్తున్నాను. అలా వేసేయాలి, మొత్తం ఒక టాప్ లేయర్ వేసేయాలి. టాప్ లేయర్ వేసాక ఒక పక్కకు సెట్ చేసి ఉంచితే చాలు, అదే అవుతుంది. కాకపోతే మెయిన్గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా రైనీ సీజన్ కాబట్టి మీరు కంపోస్ట్ బిన్ని బయట ఉంచకండి. ఇలా ఉంచితే ఏమైందంటే ఆటోమేటిక్గా వర్షం వస్తుంది, మనం చూసుకోము. ఆ వర్షం వల్ల ఏమవుతుంది, మూత ఓపెన్ చేసి ఉన్నప్పుడు వర్షం పడి అది మొత్తం మ్యాగోట్స్ వచ్చి చాలా దారుణంగా ఉంటుంది. నేను 2-3 టైమ్స్ చేశాను. అది తెలియక బయట ఉంచడం వల్ల వర్షం పడి మ్యాగోట్స్ వచ్చి బాగా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అందుకని ఏం చేశాను, మళ్ళీ దాన్ని మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసేస్తే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయాక అప్పుడు అది మళ్ళీ కంపోస్ట్గా తయారైంది. సో అంత రిస్క్ ఎందుకో కాబట్టి ఆ బకెట్ని మాత్రం వర్షానికి ఎక్స్పోజ్ అవ్వకుండా పెట్టండి. చూడండి, నేను ఒక పక్కన ఇంకో బకెట్ తీసుకున్నాను. అందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ ఈ సల్ల మిక్స్చర్ అనేది అందులో వేయాలి. వేసాక దెన్ యూ క్యాన్ యూజ్ వాటర్ ఫర్ ఇట్, మిక్స్ వాటర్ ఇన్ ఇట్. యాక్చువల్లీ నేను ఓన్లీ జస్ట్ 2 లీటర్స్ ఆఫ్ సల్లకి మొత్తం బకెట్ నిండా వాటర్ నింపేశాను. దీన్ని చూడండి, అప్పటికి కూడా ఎంత కాన్సన్ట్రేషన్గా ఉందో, ఇంకా తెల్లగానే ఉంది. దాన్ని అలా చెట్లకు వేసుకోవడం అండి. జస్ట్ ఒక 1 లీటర్ ఆఫ్ లోటా చాలు. అది 1 లీటర్ బాటిల్ అండి. అందులో దాంతో పోసి సరిపోతుంది. చూడండి, నేను